أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ يلقون أقلامهم أيهم يكفل مريم وما كنت لديهم إذ يختصمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ మన అందరినీ చల్లగా చూడుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 44వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదర సోదరిమణులారా, ఈ వాక్యాలలో దైవము క్రీస్తు యేసు గారి తల్లిగారైనటువంటి మేరీ మరియం అలైహిస్సలాం వారి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఒక సందర్భంలో ఆమె తన గదిలో దైవారాధన చేస్తూ ఉన్నప్పుడు దైవం ఆమె వద్దకు దైవదూతలను పంపి ఒక శుభవార్తను ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఓ మరియం, నిన్ను అల్లాహ్ తన సేవకు గురించి ఎన్నుకున్నాడు, నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు. అంతేకాదు, సమస్త స్త్రీలందరి మీద నీకు ప్రాధాన్యతనిచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ ద్వారా చేయించబోతున్నాడు. ఈ అనుగ్రహానికి దైవానికి కృతజ్ఞత తెలుపు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ దైవము ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇవన్నీ కూడా అగోచర విషయాలకు సంబంధించినటువంటి వార్తలు. ఎందుకంటే క్రీస్తు యేసు తర్వాత 500 సంవత్సరాలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రభవించడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు ఏ గ్రంథంలో కూడా లభించవు. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ వారికి ఏ విధంగా తెలుస్తున్నాయి అంటే, మరి ఒక మానవ మాత్రులకు అది సాధ్యమయ్యే పని కాదు. అందుకునే దైవము ఇవి అగోచరమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఎవరికి తెలియనివి కావు. అయినప్పటికీ నేను నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అన్ని తెలిసినవాడు ఆ సృష్టి ప్రభు అల్లాహ్ కాబట్టి ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టే ప్రవక్త ముహమ్మద్ వారికి తెలిసింది. మరి ఇవన్నీ నీకు సందేశం ద్వారా నీకు తెలుపుతున్నాము. ఎందుకంటే నీవు ఆ సందర్భంలో అక్కడ లేవు కదా. మరియం మరియు క్రీస్తు యేసు ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ వారు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయి అంటే, నీకు ఆ సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకా అంతేకాదు, మేరీ మాత చిన్నప్పుడు ఆమెకు సంరక్షకుడు ఎవరు అవ్వాలి అని అందరూ కూడా అనుకుంటున్న సందర్భంలో, ఎందుకంటే ఆమె తండ్రి గతించడం జరిగింది. ఆమె తండ్రి ఇమ్రాన్ మరి ఒక గొప్ప దైవభక్తుడు, మరి దేవుని ఆలయానికి ధర్మకర్తగా కూడా ఆయన ఉండేవాడు. మరి అంత పెద్ద మనిషి మరి కుమార్తె అయినటువంటి మరియంను ఎవరు, మరి ఆమె పోషణ బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అందరూ కూడా మాకివ్వండి అని చెప్పేసి ఆ బిడ్డను తీసుకోవడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే గురువుగారి కుమార్తె, ఈమెను చూసినట్లయితే గురువుగారికి మేము మంచి నివాళి అర్పించడం అవుతుంది అన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ బిడ్డను మాకు ఇవ్వండి, మేము పెంచుకుంటాము అని చెప్పేసి అందరూ కూడా వస్తున్నప్పుడు, అప్పుడు ఎవరికి ఇవ్వాలి అన్నది పెద్ద సమస్యగా ఉన్న సందర్భంలో ఒక లాటరీ వేయడం జరిగింది. ఆ లాటరీలో మరి దేవుని చిత్తం మేరకు జకరియా అలైహిస్సలాం వారికి ఆమె పోషణ బాధ్యతను అప్పగించడం జరిగింది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు అక్కడ లేరు. ఆయన తర్వాత 500 సంవత్సరాలకు ఆ సంఘటన జరిగిన 500 సంవత్సరాలకు ప్రవక్త ముహమ్మద్ వారు ప్రభవించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి అగోచరమైనటువంటి విషయాలు.
కేవలము దైవం తప్ప మరొకరికి తెలియనటువంటి విషయాలు కాబట్టి ఇవి నీకు నేను తెలియజేస్తున్నాను అని ఇక్కడ తన ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారికి దైవం తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా ఇంకా ఏం జరిగిందంటే దైవదూతలు ఈ విధంగా పలికారు మరియంతోటి, ఓ మేరీ, అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు. ఒక ఆజ్ఞ, ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క పుట్టుకే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జరిగింది. అందుకని ఆయనను కలిమతుల్లాహగా పిలవడం జరిగింది. అంటే దేవుని యొక్క ఒక ఆజ్ఞ, దేవుని యొక్క ఒక వాక్యము అని. ఆజ్ఞ అంటే వాక్యం, అంటే దైవం ఒక ఆజ్ఞ ఇచ్చాడు అయిపో అంటే వెంటనే అది అయిపోతుంది. మనుషుల మాదిరిగా దాని గురించి ప్రయత్నం చేయడము, అందరినీ కూడగట్టుకుని పని చేయడము ఈ విధంగా ఉండదు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే క్షణాల్లో అది నెరవేరిపోతుంది. కాబట్టి దేవుని యొక్క ఒక ఆజ్ఞ క్రీస్తు యేసు అనేది, ఆ ఆజ్ఞ నీకు పంపుతున్నాడు. ఇది నీకు శుభవార్త. సమస్త స్త్రీలందరి మీద నీకు నేను ప్రాధాన్యతనిచ్చి తన సేవ కొరకు నేను ఎన్నుకున్నాను. ఇంత గొప్ప కార్యానికి నేను ఎన్నుకున్నాను అని దైవము మేరీ మాతకు శుభవార్తను ఇవ్వడం జరిగింది. మరి ఆ ఆజ్ఞ పేరేమిటి? ఆయన పేరే ఈసా మసీహ్. మసీహ్ అంటే క్రీస్తు అని అర్థం. అంటే దేవుని చేత అభిషిక్తుడు కాబడిన వాడు, అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వాడు అని మసీహ్ అంటే. అతని పేరు ఈసా మసీహ్. ఈయననే ఇంగ్లీష్లో మనము అనువాదం చేసినట్టయితే జీసస్ క్రీస్ట్ అని వస్తుంది. అతను మరియం పుత్రుడు అవుతాడు. ఎందుకంటే ఆయనకు ఒక భౌతికమైనటువంటి తండ్రి లేడు, ఫిజికల్ ఫాదర్ అనేది ఆయనకు లేడు. కాబట్టి ఆయన మరియం పుత్రుడుగా మరి అందరికీ పరిచయం అవుతాడు. అందుకనే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో క్రీస్తు యేసు పేరు వచ్చినప్పుడల్లా ఈసా ఇబ్న్ మరియం అని వస్తుంది. అంటే మరియం పుత్రుడైనటువంటి ఈసా అని. ఎందుకంటే ఆయనకు ఒక తండ్రి లేడు కాబట్టి. సహజంగా తండ్రి ఉన్నప్పుడు అంటే ఈయన కుమారుడు అండి అని చెప్పేసి పిలుస్తుంటాం, కానీ ఆయనకు తండ్రి లేడు కాబట్టి మరి మరియం పుత్రుడైనటువంటి ఈసా అని చెప్పేసి ఆయనకు పిలవడం జరిగింది. అతను ఇహపర లోకాలలో గౌరవనీయుడవుతాడు. చూడండి, క్రీస్తు యేసు వారి యొక్క క్వాలిటీస్ను గురించి, లక్షణాలను గురించి సృష్టి ప్రభు వివరిస్తున్నాడు. మరి ఆయన పెద్దవాడయ్యి ఇహపర లోకాల్లో గౌరవనీయుడవుతాడు. ఈ రోజున క్రీస్తు యేసును క్రైస్తవ సోదరులే కాదు, మరి ముస్లిం సోదరులు అందరూ కూడా సమానంగా గౌరవిస్తారు, ఆదరిస్తారు. కాబట్టి ఆయన గౌరవము అందరూ కూడా ఆయన యొక్క గౌరవం చేస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా నెరవేరిందో చూడండి. ఇక్కడ ఆయన ఇహపర లోకాలలో గౌరవనీయుడవుతాడు. అంతేకాదు అల్లాహ్ సామీప్యం పొందిన దాసులలో ఒకడుగా పరిగణింపబడతాడు. అంతేకాదు సుమా, ఆయన దైవానికి ఎంతో దగ్గరవుతాడు. దైవానికి దగ్గరైనటువంటి దాసుల పేర్లలో ఆయన పేరు కూడా ఉంటుంది. గతంలో గతించినటువంటి మహాప్రవక్తలు ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, నూహ్ అలైహిస్సలాం వారు, నోవాహు, అబ్రహాము, మోషే, ఈ విధంగా అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు గతించారు, దేవుని దాసులు గతించారు. ఆ దాసులలో ఒకడుగా ఆయన పరిగణింపబడతాడు అని క్రీస్తు యేసు యొక్క జీవితాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంతేకాదు సుమా, ఇదంతా కూడా క్రీస్తు యేసు జన్మించక ముందు ఆయనకు దైవం ఆయన గురించి చెప్తున్నటువంటి మాటలు. మరి అతను ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. చూడండి, క్రీస్తు యేసు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏమిటి అంటే, మరి గ్రంథం పరిచయం ఉన్నవాళ్ళు ఒక విధంగా చెప్తారు. ఆయన మరి ఒక పెండ్లికి వెళ్ళి అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా మార్చారండి, ఆ విధంగా రాయబడి ఉన్నది అని చెప్పేసి చెప్తారు. ఆయన యొక్క మొదటి అద్భుతం. కానీ అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో సృష్టి ప్రభు అల్లా ఆయన చేసినటువంటి మొదటి అద్భుతం ఏమిటంటే, ఆయన ఊయాలలో ఉండగానే మాట్లాడడం జరిగింది. తన తల్లి మీద పడ్డ నిందను ఆ చిన్న పిల్లవాడు, నెలలు కూడా నిండినటువంటి ఆ చిన్న పిల్లవాడు, ఎందుకంటే సహజంగా ఒక బిడ్డ మాట్లాడాలి అంటే ఒక సంవత్సరమైనా పడుతుంది, కానీ రోజుల బిడ్డ ఉయ్యాల నుండే మాట్లాడతాడు ప్రజలతోటి. ఏమని? నా తల్లి పరిశుద్ధురాలు అని చెప్పేసి. ఇది క్రీస్తు యేసు చేత చేయించినటువంటి మొట్టమొదటి అద్భుతం దైవం. ఇది చాలా మందికి తెలియదు సోదరులారా. అందుకనే తెలియనటువంటి సత్యాలను విడమర్చి విశదీకరించడానికి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ వచ్చింది. మరుగుపడిపోయినటువంటి సత్యాలను వెలికి తీసి ప్రజలకు తేటతెల్లం చేసే నిమిత్తమే అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ను మరి దైవం పంపించడం జరిగింది.
ఈ విధంగా సంభాషిస్తున్నప్పుడు ఇంకా దైవం చెప్తున్నాడు, అతను పెద్దవాడే ఒక సత్పురుషుడు అవుతాడు, ఒక మంచి వ్యక్తిగా ఉంటాడు అని క్రీస్తు యేసు యొక్క లక్షణాల గురించి చెప్తున్నప్పుడు మరియం మేరీ మాత ఈ విధంగా అన్నారు, ఓ నా ప్రభు, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? నాకు శిశువు ఏ విధంగా జన్మిస్తుంది? ఇంతవరకు నన్ను ఏ పురుషుడు కూడా తాకలేదే. అంటే సహజంగా స్త్రీ పురుషుల కలయిక ద్వారానే బిడ్డ కలుగుతాడు కాబట్టి సృష్టికి వ్యతిరేకమైనటువంటి ఆ పని ఏ విధంగా సాధ్యమవుతుంది? నన్ను ఏ పురుషుడు కూడా ఇంతవరకు చేతితో కూడా తాకలేదే. అంత పరిశుద్ధులైనటువంటి నాకు మరి పురుషుని కారణం కాకుండా ఏ విధంగా నాకు బిడ్డ కలుగుతాడు అన్న సందేహాన్ని వెళ్ళబుచ్చినప్పుడు అప్పుడు అల్లాహ్ ఈ విధంగా సమాధానం పలికాడు. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అది వెంటనే అయిపోతుంది. దేవుని యొక్క శక్తి, ఆయన మహిమ, ఆయన ఘనత మరి ప్రకటింపబడాలని దైవం కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాడు. కాబట్టి చూడండి, ఆదం, మొట్టమొదటి మానవులు ఆదాంను తీసుకోండి. ఆయనకు తల్లి లేరు, తండ్రి కూడా లేరు. మరి దైవం ఆయన సృష్టించాడే, మట్టి ద్వారా ఆయనను సృష్టించాడే. కాబట్టి తల్లి తండ్రి లేనటువంటి ఆదాంని సృష్టించినటువంటి దైవానికి తండ్రి లేకుండా ఒకరిని పుట్టించడము ఆయనకు ఏదైనా అసాధ్యమవుతుందా? కాబట్టి సోదరులారా, పుట్టించినటువంటి ఆ దేవుని యొక్క మహిమను, శక్తిని, సామర్థ్యాన్ని మనము గుర్తించి ఆయనకు ఘనతను చెల్లించడం అది నిజమైనటువంటి దైవభీతిపరుని యొక్క లక్షణం అవుతుంది. అంతే తప్పించి ఈయన ఇంత అద్భుతంగా జన్మించారు అని చెప్పేసి ఆయనకు దేవుని స్థానం ఇవ్వడం కానీ, లేకపోతే మరొకరు ఇంకో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. ఇంకా మనము చూస్తున్నాము, ఈ రోజున దొంగ బాబాలను చూస్తున్నాము, రకరకాల మ్యాజిక్లు చేసి ప్రజలను మోసం చేయడము చూస్తున్నాను ప్రతిరోజు కూడా. కాబట్టి ఈ విధంగా అద్భుతాలను చూసి దేవుని స్థానాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేది అది భయంకరమైనటువంటి పాపానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి అద్భుతాలు దైవము తన ప్రవక్తలకు ఇస్తాడు, తద్వారా ప్రజలు అల్లాహ్ను మరి గుర్తించాలి అని, దేవుని శక్తిని వాళ్ళు గుర్తించాలి అని. కాబట్టి ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. మరి దైవం చెప్తున్నాడు, నాకు ఏది కూడా అసాధ్యం కాదు. నేను ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కేవలం కున్ అనగానే ఫయకూన్, అది అయిపోతుంది. నాకు అంతకు మించి చేయవలసిన అవసరం లేదు. మీలాగా నేను అందరినీ కనుక్కొని అందరినీ కూడా సంప్రదించి మరి దానికి ఒక ప్లాన్ వేసి ఈ విధంగా చేసే అవసరం నాకు లేదు. నేను సృష్టి ప్రభువును. నాకు ఒక విషయాన్ని కావాలి అనుకున్నప్పుడు నేను తలంచగానే అది అయిపోతుంది అని ఇక్కడ దైవము మేరీ మాత్రం చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాదు సుమా, అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. క్రీస్తు యేసుకు దైవం ఏమిస్తాడండి? ఆ దేవుని యొక్క గ్రంథాల జ్ఞానాన్ని. అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల జ్ఞానము, పాత నిబంధన గ్రంథము, తౌరాత గ్రంథము, ఇంకా అనేక గ్రంథాలు వచ్చాయి, జబూర్, కీర్తనల గ్రంథము, ఇటువంటి జ్ఞానాన్ని ఆయనకు ప్రసాదిస్తాడు. అంతేకాదు సుమా, మరి ఆయనకు ఇంజీలును ప్రసాదిస్తాడు. ఇంజీల్ అంటే ఎవాంజిల్ అంటే సువార్త, అంటే స్వర్గం అనే శుభవార్త. ఎవరికంటే స్వర్గం అనే శుభవార్త? ఎవరైతే ఆయన మాట వింటారో. ఆయన ఏం చెప్పారండి? క్రీస్తు యేసు ఏం చెప్పారు? మరి నన్ను విశ్వసించి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి క్రీస్తు మాట వినాలి, ఆయనను పంపినటువంటి ఆ అల్లాహ్ను ఆరాధించాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి స్వర్గం అనే శుభవార్త ఇవ్వడమే మరి క్రీస్తు యేసు ఇచ్చినటువంటి మనకు సువార్త. ఆ తర్వాత సోదర సోదరులారా, మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అల్లాహ్ యొక్క అనంతమైనటువంటి కరుణ వలన ఈరోజు ఒక విశేషం ఉన్నది. అదేమిటంటే మనము ఈ మస్జిద్ నుండి ఈ విధంగా తెలుగులో ఖురాన్ పారాయణము, ఖురాన్ విడమర్చి చెప్పడం అనేది సరిగ్గా ప్రారంభించుకుని 1 సంవత్సరం పూర్తయింది. గత సంవత్సరము ఇదే దినమున నేను ప్రారంభించడం జరిగింది. కొంతమంది పెద్దల యొక్క సహకారంతో, కొంతమంది పెద్దల యొక్క సంప్రదింపులతోటి ఈ విధంగా దైవ గ్రంథం అందరికీ కూడా స్పష్టంగా తెలియాలి. మరి అపోహలకు గురవుతున్నటువంటి, అపార్థాలకు గురవుతున్నటువంటి మన సాటి సోదర సోదరిమణులకు అంతిమ దైవ గ్రంథం ఏమి చెప్తుంది అన్న విషయాన్ని తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. దేవుని అనంతమైనటువంటి కరుణా కటాక్షాల వలన మరి 1 సంవత్సరం నిరాటంకంగా ఏమాత్రం కూడా అవాంతరాలు లేకుండా మరి స్పష్టంగా మరి బోధించడం జరుగుతుంది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఈ దైవ గ్రంథము
ఈ విధంగా మస్జిద్ నుండి ఖురాన్ గురించి తెలుగులో చెప్పడము, అది అందరి యొక్క మనస్సుల్లోకి చేరడం అనేది చాలా గొప్ప విషయము. ఇది కేవలం అల్లాహ్ యొక్క కారుణ్యం వలన ఇది జరిగింది సోదరులారా. ఎందుకంటే సహజంగా మస్జిద్ నుండి ఏదైనా ఒక మాట వినపడుతున్నప్పుడు ఏదో వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారులేండి, మనకెందుకు, వాళ్ళ ధర్మాన్ని గురించి వాళ్ళు బోధించుకుంటున్నారు అన్న ఆలోచన వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఈసారి మస్జిద్ నుండి ఖురాన్ పారాయణం తెలుగులో జరుగుతున్నప్పుడు, అరే ఇది వాళ్ళ గురించి కాదు, మన గురించే, మన అందరి గురించే అన్న ఆలోచన కలగడం నిజంగా అది దేవుని యొక్క కారుణ్యమే. ఎందుకంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, లఖద్ అన్జల్నా ఇలైకం కితాబ్ ఫీహి జిక్రికుం అఫలా తాకిలూన్ అంటున్నాడు. ఓ ప్రజలారా, నేను మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాను, అందులో మీ ప్రస్తావనే ఉన్నది. అందరి ప్రస్తావన గురించి ఇది ఉన్నది, ముస్లింల గురించే లేదు, ఇది మానవులందరి గురించి ఉన్నది, మానవులందరి ధర్మం గురించి ఉన్నది, మానవులందరి ప్రభువు పంపినటువంటి మానవులందరి గ్రంథం ఇది. కాబట్టి ఈ సత్యాన్ని మరి వివరించే చెప్పడం మొదలుపెట్టగానే అనేక మంది సోదరులారా, అనేక మంది స్వయంగా ఫోన్ చేసి లేకపోతే స్వయంగా కలిసి అనేక అభినందనలు తెలుపుతున్నారు. ఈ విధంగా చాలా మంచి పని చేస్తున్నారండి. ఎందుకంటే కేవలం ఖురాన్ చదివి వినిపించేస్తే నా బాధ్యత పూర్తయిపోతుంది, కానీ ఆ విధంగా చేయడం లేదు. మానవీయ కోణాలను నేను స్పృశించి ఈ విధంగా మన జీవితాలలో ఏ విధమైనటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి, వాటికి మనము దైవ గ్రంథంతో దేవుని యొక్క మార్గదర్శకత్వం నీడలో ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఇత్యాది విషయాలను నేను స్పృశించడం వలన అందుకనేనేమో మరి ఇది అందరి హృదయాల్లో కూడా చేరుతుంది. కాబట్టి సోదరులారా, మరి దైవ చిత్తమైతే మరి మస్జిద్ నిలిచి ఉన్నంత కాలము ఈ యొక్క ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ నేను లేకపోయినప్పటికీ కూడా మరి మరొకరు ఈ బాధ్యతను తీసుకుంటారు, దైవం వాళ్ళ చేత చేయిస్తాడు. మరి మీరందరూ కూడా ప్రార్థించండి, సత్యం అందరికీ తెలియాలి, అందరూ కూడా మంచిగా ఉండాలి, మరి అందరూ కూడా ఏక మనస్కులై మరి ఆనందంగా ఇక్కడ జీవితం గడపాలి, అందరూ కలిసి ఏకదైవారాధన చేయాలి. అదే ఉద్దేశంతో ఈ ఖురాన్ను ప్రారంభించడం జరిగింది. అయితే సోదరులారా, మరి ఈ విధంగా మనము ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి ఈ విధంగా చెప్పడం అనేది అది ఒక మస్జిద్ నుండి ఇది ఆధ్యాత్మికమైనటువంటి రూపంలో చెప్పడం అనేది అది చాలా గొప్ప విషయంగా చాలామంది చెప్పడం జరిగింది. మరి చూస్తున్నాము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఏ విధంగా మనల్ని చెడువైపునకు లాగుతున్నాయో, ప్రత్యేకంగా ప్రధానంగా మన మహిళా మణులను, మన సోదరి మణులను ఏ విధంగా అయితే ఈ టీవీ సీరియల్స్ కానీ ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి ఏ విధంగా అయితే మరి మన యొక్క సంబంధాలను ఛిద్రం చేస్తున్నాయో, ఏ విధంగా అయితే కుటుంబ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయో మరి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ టీవీ సీరియల్స్ వలన ఏం జరుగుతుందంటే మరి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కొద్దిపాటి సమయం కూడా మరి హరించుకుపోతుంది. ఆ స్త్రీకి మరి తన భర్త గురించి ఆలోచన చేయడం కానివ్వండి, తన బిడ్డల గురించి ఆలోచన చేయడం కానివ్వండి, ఇంకా ప్రత్యేకంగా దైవాన్ని గురించి ఆలోచన చేయాలి, మరణానంతర జీవితం గురించి ఆలోచన చేయాలి. ఇటువంటి ఆలోచనలను మరి కలిగించకుండా ఆ ఉన్న కొద్దిపాటి సమయం కూడా సీరియల్స్ తినేస్తున్నాయి. మరి చూడండి రోజులు ఏ విధంగా మారిపోయాయి అంటే, మొన్న నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూడడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఒక స్త్రీమూర్తి, ఒక డాక్టరు ఒక హాస్పిటల్ను స్థాపించింది. హాస్పిటల్ స్థాపించి ఆమె ఒక కరపత్రాన్ని ప్రింట్ చేయించింది. అందులో ఏముందంటే, ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా అన్ని గదుల్లోనూ టీవీలు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఆసుపత్రి మాదే. దీనివలన మీకు ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా టీవీ సీరియల్స్ను మిస్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి మా హాస్పిటల్కి రండి. చూడండి ఎలాగుందో, ఏ విధంగా మన ప్రపంచం మారిపోతుందో చూడండి సోదర సోదరిమణులారా. కాబట్టి ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఆకర్షక ఇదేంటంటే ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఇదేంటంటే కాసేపు టీవీ సీరియల్స్ చూడడం కూడా తప్పేనని చెప్పేసి. సోదర సోదరిమణులారా, ఏ విషయం అయితే మనకు చెడు వైపులకు లాగుతుంటాయో, గుండెల మీద చెయ్యి పెట్టుకుని మనం ఆలోచన చేసినట్లయితే టీవీ సీరియల్స్ కానివ్వండి, సినిమాల వలన మంచి ఏదైనా జరుగుతుందో మన సమాజానికి, చెడు తప్పించి ఉన్న కొద్దిపాటి అమూల్యమైనటువంటి సమయం హరించి వేస్తుంటాయి. ఇంకా అందులో మరి నేరాలు, ఘోరాలు, అత్త కోడలను బాధించడము, కోడలు అత్తను బాధించడము, తోటి కోడళ్ళ గొడవలు, ఇవి తప్పించి సమాజానికి ఉపయోగపడే మంచి బోధించి ఏదైనా మనకు సీరియల్స్ కనబడుతున్నాయా?
ఈ విధంగా మనల్ని చెడు వైపుకి లాగవేసేది మనకు మంచి కలిగించేది ఏ విధంగా అవుతుంది? కాబట్టి మనసుకు బాధ కలిగిన ఇది సత్యము. కాబట్టి ఉన్న కొద్దిపాటి సమయము భర్తకు, మీ యొక్క బిడ్డలకు కేటాయించండి. ఇంకా మానవ సంబంధాలు, బంధుమిత్రుల మధ్య ఈ అనుబంధాల గురించి కేటాయించండి. అప్పుడు మరి నిజంగా ప్రపంచమే మారిపోతుంది. సరే సోదరులారా, సోదరములారా, మరి మరి దేవుని కృప వలన మనము 2వ సంవత్సరంలో మనము ప్రవేశించాము. దైవ చిత్తమైతే ఈ విధంగా మరి నేను ప్రతిరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ సందర్భంలో కొంతమందికి కొన్ని విషయాలు మనసుకు బాధ కలిగించిన, వాళ్ళ యొక్క గుండెలకు బాధ కలిగించిన మరి నిండు మనసుతోటి క్షమించండి. ఎందుకంటే కొన్ని విషయాలు బాధను కలిగిస్తాయి, సత్యం చేదుగా ఉంటుంది కాబట్టి. సరే, నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విధంగా అయితే అల్లాహ్ తాలా ప్రతిరోజు కూడా మరి ఈ విధంగా మంచి మాటలు, దేవుని మాటలు మనము ఈ మస్జిద్ నుండి వింటున్నాము. మరి మస్జిద్ ఈ భూమి మీద నిలిచినంత కాలము ఇటువంటి చక్కటి మాటలు ప్రతిరోజు మనము వినాలని, మన హృదయాలలో ఆ మాటలు స్థానం సంపాదించుకునే వాటి ప్రకారం మనం ఆచరణ చేయాలని నేను అల్లాహ్ను మరి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.